యోగా ఒత్తిడిని తగ్గిస్తుందని, ఫిజియోథెరపీ నొప్పులను తగ్గిస్తుందని ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఎస్బి సంతోష్ అన్నారు. యోగా, ఫిజియోథెరపీ మధ్య వ్యత్యాసాలను, తన అనుభవాలను చెప్పారు. యోగా ప్రపంచంలో మొట్టమొదటి వైద్యమని అంటున్న ఫిజియోథెరపిస్టు డాక్టర్ ఎస్బి సంతోష్తో మా విశాఖ ప్రతినిధి డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించినారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని చోట్ల కూడా యోగాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు విశాఖలో చూసుకున్నట్టయితే కనుక ప్రధాన ఆధ్వర్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా యోగాను నిర్వహించడంతో పాటు యోగాలో ప్రపంచ రికార్డు నిర్వహించేందుకు కూడా పలు ప్లాన్ కూడా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే యోగాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపడుతుంది. అయితే యోగాను ఏ విధంగా మనం చేసుకోవచ్చు, యోగా జీవితంలో ఎలాంటి భాగంగా అవుతుందన్న దానిపై అయితే కూడా మనతో పాటు ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సంతోష్ గారు ఉన్నారు. ఈనాడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏదైతే ఈ యోగా దినోత్సవం కావచ్చు, జీవితంలో యోగాకు సంబంధించి అందరూ కూడా ఇప్పటికే చాలా వరకు చెప్తున్న పరిస్థితి. యోగాని మనం ఏ విధంగా మనం పాటించవచ్చు, యోగా వలన ఉపయోగాలు ఏమి ఉండొచ్చు? బీఆర్కే న్యూస్ వాళ్ళందరికీ కూడా నేను నమస్కారం చెప్తున్నానండి. ఈ జూన్ 21 యోగా దినోత్సవం యోగా దినోత్సవం కేంద్ర ప్రభుత్వం మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రెస్టేజియస్గా తీసుకొని యోగా దినోత్సవం చేయడం అనేది చాలా గర్వకారంగా ఉంటుందండి దేశానికి. అదే మన స్టేట్ గవర్నమెంట్, మన సీఎం గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ఎక్కువగా మొత్తంగా ప్రమోట్ చేస్తున్నారు. యోగా వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, యోగా చేయడం వల్ల మన రెస్పిరేటరీ కాంప్లికేషన్స్ కానీ, బాడీ అనేది స్ట్రెచబుల్ పొజిషన్స్ కానీ, ఈ లో బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ అనేవి, మోకాల నొప్పులు కానీ ఇవన్నీ తగ్గుతాయండి. ఇది ఇంతకుముందు మన పూర్వీకుల దగ్గర నుంచి ఇది మన దగ్గరికి వస్తుంది కాబట్టి అండి. ఒకప్పుడు అది ఒక టైప్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ అండి ఆ టైంలోనే. ఇప్పుడు మనం దాన్ని పట్టించుకోవట్లేదు కానీ అది ఆ టైంలో అలా చేయడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్ పెయిన్కి ఈ ఆసనం వేస్తే నెక్ మజిల్స్ అన్ని ఫ్రీ అవుతాయి. నడుము నొప్పికి ఈ ఆసనం వేస్తే, ఒక రకమైన ఆసనం వేస్తే ఈ రకమైన నడుము నొప్పి యొక్క ప్రాబ్లం అని తగ్గుతుందని చెప్పేసి మన పూర్వీకులు దాన్ని ఆలోచించి చేసిన గ్రంథాల్లోంచి తీసుకుందే యోగా అండి. మనం చూసుకోవచ్చు ఈ యోగాతో పాటు మీరు ఒక ఫిజియోథెరపిస్ట్గా ఉన్నారు. ఫిజియోథెరపిస్ట్గా ఉంటూ కూడా అంటే మన జీవితంలో భాగమైనటువంటి నొప్పులు, చిన్న చిన్న నొప్పులుగానే ఉన్నటువంటి ఇబ్బందులు పడుతున్న వాటి వీళ్ళు ఇటు ఫిజియోథెరపీ వరకు రావచ్చా, లేదంటే యోగా ద్వారా కూడా ఇవన్నీ మనం నయం చేసుకునే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ అండి. బేసికల్గా ఈ యోగా అనేది ఏంటంటే ఫిజియోథెరపీకి రాకుండా ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడే ఆసనాలతోనే మనం నొప్పులు కొంచెం తగ్గించుకోవచ్చు అండి. అప్పటికీ తగ్గకపోతే ఫిజియోథెరపీని కన్సల్టెంట్ చేస్తే మంచిదండి. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇప్పటికే టెక్నాలజీ పెరగడంతో అయితే కనుక ప్రజల్లో చాలా వరకు కూడా ఒక రకమైనటువంటి నిరుత్సాహం కావచ్చు, లేదంటే ఫిజికల్ ఎక్సర్సైజ్కి దూరంగా ఉన్న పరిస్థితి. వీళ్ళల్లో కూడా ఇప్పటికే చిన్న చిన్న నొప్పులతో బాధపడుతూ కూడా ఏదో పెయిన్ కిల్లర్ తీసుకోవడం, లేదంటే పెయిన్ క్రీమ్ రాసుకోవడం వంటివి చేపడుతున్నారు. అంటే ఇటువంటి వాటిని మనం ప్రోత్సహించవచ్చు అంటారా, లేదంటే దీనికి మరి మెడిసిన్ ఉందంటారా? ఇప్పుడు ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లోనండి యోగా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అండి ప్రతి ఒక్కరికి కూడాను డిపెండెన్సీ ఎక్కువగా పెరిగిపోయిందండి. డిపెండెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు మన పని మనం ఇంతకుముందు ఏంటంటే తెల్లవారు లెగిసేవారు, పొలంకి వెళ్ళేవారు, పొలం పని చేసేవారు, ఇంటికి వచ్చేవారు, తినేవారు, పడుకునేవారు. వాళ్ళకి ఏదో ఒక పని ఉండేదండి, ఇంటి పెద్ద దగ్గర నుంచి చిన్నవారికి. ఇప్పుడున్న మోడర్న్ ప్రపంచంలో ఈ ఐటీ కానీ డెస్క్ జాబ్ వచ్చిందండి. డెస్క్ జాబ్ అంటే ఏంటంటే కూర్చొని ఒక సిస్టమ్ దగ్గర పని చేసుకోవడం కానీ, కూర్చొని ఇంకా ఏదో ఒక పని నిమిత్తం ఆర్గనైజేషన్ చేయడం గట్రా ఉన్నాయండి. ఈ టైంలో ఏంటంటే లైఫ్ స్టైల్ యాక్టివిటీలోని ఇప్పుడు మనం చేసే కష్టపడే యాక్టివిటీ కానీ, మనం ఈ మోడర్న్ ప్రపంచంలో ఏంటంటే మన లైఫ్ స్టైల్ అనేది చాలా మోడిఫై అయిపోయిందండి. ఇప్పుడు నా పనిని 10 మంది చేస్తున్నారు. అలాంటప్పుడు నాకు మజిల్ యాక్టివిటీ ఎక్కడ దొరుకుతుంది, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడ దొరుకుతుంది? అసలు ఎక్కడ ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదండి. అందరూ ఏసీకి అలవాటు అవుతున్నారు, 4 గోడల్లోనూ ఉండిపోతున్నారు, అసలు బయటికి రావట్లేదు. రాకపోవడం వల్ల మజిల్కి కావాల్సిన విటమిన్ డి కానీ, మినరల్స్ కానీ, మెగ్నీషియం, పొటాషియం అలాంటివి కానీ, లేకపోతే కాల్షియం కానీ ఇలాంటివి ఏమీ ఉండట్లేదండి. దానివల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా మయాల్జియా పెయిన్స్ కానీ, లేకపోతే ముడుకుల నొప్పులు కానీ, లేకపోతే మోకాల నొప్పులు కానీ, లేకపోతే మైగ్రేన్ లాంటి హెడ్ఏక్లు కానీ వస్తున్నాయండి. ఇప్పుడు మనం యోగా చేయడం వల్ల ఏంటంటే ఇలాంటివి చేయడం వల్ల బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఈచ్ అండ్ ఎవరీ మజిల్ కూడాను బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరగడం వల్ల
మజిల్ అంటే డైలీ లివింగ్ అనేది వాళ్ళ యాక్టివిటీ అనేది చాలా హ్యాపీగా ఉంటుందండి, నొప్పులు లేకుండా తగ్గుతుంది. తర్వాత ఇంకోటంటే వాళ్ళకి కూడా ఆరోగ్యంగా ఉంటుందండి బేసికల్లీ. చూడొచ్చు. అంటే ఈ యోగా ద్వారా చూసుకున్నట్టయితే కనుక యోగా ప్రపంచంలోనే మొట్టమొదటి వైద్య శాస్త్రంగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అటువంటి యోగాను అందరూ కూడా వదిలివేయడం, అదేవిధంగా చూసుకున్నట్టు ఇటు మోడర్న్ లైఫ్లో ఈ ఈ సుఖాలకు అలవాటు పడడం ద్వారా అయితే కనుక చాలా వరకు రోగాలను కొని తెచ్చుకున్న పరిస్థితి ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే రేపు రానున్నటువంటి ప్రపంచ యోగా దినోత్సవం రోజు నుంచి మొదలు పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా యోగా జీవితంలో భాగం కావాలంటూ ప్రతి ఒక్కరు కూడా దాన్ని జీవితంలో భాగం చేసుకున్నట్టయితే కనుక రోగాలకు దూరంగా ఉండొచ్చు అంటూ కూడా చెబుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది.